We will read from 8th verse to 11th verse. ముందుగా ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగులో చదువుతారు. And when he comes, he will convict the world concerning sin and righteousness and judgment. Concerning sin, because they do not believe in me. Concerning righteousness, because I go to the Father, and you will see me no longer. Concerning judgment, because the ruler of this world is judged. ఇదే వాక్యాన్ని ఇప్పుడు తెలుగులో చదువుకుందాం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పుని గూర్చియు లోకమును ఒప్పుకొని చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్ద వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక, నీతిని గూర్చియు లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పుని గూర్చియు ఒప్పుకొని చేయును. మనందరం కన్నులు మూసుకుని ప్రార్థించుకుని మన యొక్క దేవుడి యొక్క నడిపింపును కోరుకుందాము. మహాగరుణ మా దేవ తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయమును తండ్రి నీకు ప్రార్థించడానికి నీవు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు వేలాది వందనములు దేవా. తండ్రి నిన్ను ఆరాధించు వేళ తండ్రి మీరు మాకు తోడై ఉండి తండ్రి నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన నడిపింపును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవ యొక్క సమయంలో నీ యొక్క వాక్యపు వెలుగులోనికి వస్తూ ఉండగా తండ్రి మా యొక్క చీకటి జీవితములు తండ్రి మా యొక్క అంధకారపు హృదయములు నీ యొక్క వెలుగులో పరిశీలించుకునేలాగిన సహాయం చేయము దేవా. తండ్రి మాతో మా యొక్క హృదయముతో మీరు మాట్లాడండి తండ్రి. దేవా మా యొక్క చెవులను నీకు చెవియొగ్గి ఆలకించు వారిగా మమ్మల్ని నిలిచి ఉంచుము. దుష్టుడు ఎటువంటి ఆటంకములు కలుగ చేయకుండా తండ్రి మీరు నాటే ఇటువంటి వాక్యపు విత్తనాలు మా యొక్క హృదయ లోతుల్లో నాటుకునేలాగున తండ్రి వినువారిగానే కాక దీని ప్రకారంగా జీవించువారిగా మమ్మల్ని నడిపించుము దేవా. తండ్రి అల్పుడైన నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా నీ యొక్క పరిశుద్ధమైన అటువంటి వాక్యపు మాటలు నా యొక్క నోటిలో నుంచుము. నన్ను నీ యొక్క నోటి బూరగా వాడుకును తండ్రి. నన్ను నీ యొక్క సిలువ చాటును మరుగుపరిచి నీవే తండ్రి నీ యొక్క బిడ్డలతో మాట్లాడుకును తండ్రి. నీవే సహాయం చేయమని జరగబో సమయాన్ని నీ యొక్క చేతుల్లోనికి సమర్పించుకుంటూ తండ్రి యొక్క ప్రార్థన యేసయ్య వారి దివ్యమైన నామములో చేస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. అందరికీ వందనములు. ఈ యొక్క సమయంలో మనము యోహాను సువార్త 16వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాము. యోహాను సువార్త 16వ అధ్యాయము మనము గత కొద్ది వారముల ముందు 1వ వచనం నుండి 7వ వచనం వరకు మనము చూసుకున్నాము పిల్లరా. ఇక్కడ జరుగుతున్న కాంటెక్స్ట్ ఏంటి అంటే ఇది యేసుక్రీస్తు ప్రభువారు మరణించే సిలువ వేయబడి ముందు రోజు సాయంకాలపు సమయమున జరుగుతున్న సంగతులుగా మనకి కనపడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సాయంకాలపు సమయమున పస్కా పండుగ రొట్టెని పూజించడానికి తన యొక్క శిష్యులతో ఆ యొక్క మేడ మీద గదిలో ఉండటం, అక్కడ వారికి ఎన్నో సంగతులు తెలియపరచటం, అక్కడ నుండి ఆ యొక్క అపవాది సంబంధి అయిన అబద్ధపు విశ్వాసి అయిన యూదా ఇస్కరియోతు ఆయన్ని అప్పగించటానికి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవటం, యేసుక్రీస్తు ప్రభువారు మిగిలిన నిజమైన శిష్యులతో ఆ యొక్క ఏకాంత సమయం గడపటానికి ఆ యొక్క గెత్సెమనే వనంలోనికి ప్రయాణించే ఆ యొక్క సమయములో ఈ యొక్క సంగతులు జరుగుతున్నట్టు మనకు కనపడుతూ ఉంటుంది పిల్లరా. సో యేసుక్రీస్తు ప్రభువారు రేపు మరణించబోతూ ఉండగా శిష్యుల్ని విడిచిపెట్టి ఈ యొక్క లోకంలో నుండి వెళ్ళిపోబోతూ ఉండగా శిష్యులు ఎంతో అయోమయానికి గురైపోయి ఉన్నారు. వారి యొక్క ఆలోచనలన్నీ వృధాగా వ్యర్థమైపోయినవిగా ఉంటూ ఉన్నాయి పిల్లారా. అటువంటి ఒక నిస్సహాయతలో అటువంటి ఒక భయపడే పరిస్థితుల్లో ఆ యొక్క శిష్యులతో ఎన్నో ప్రాముఖ్యమైన ఆ యొక్క పరలోక రాజ్యము కూర్చున్న ఎన్నో సంగతులను యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క సమయంలో వారికి బోధిస్తూ ఉంటారు పిల్లారా. అటువంటి క్రమంలోనే యేసుక్రీస్తు ప్రభువారు వారికి కావాల్సిన సంగతులు ఎన్నో చెప్తూనే ఈ యొక్క సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు గడచిన ఆ యొక్క వాక్య భాగంలో 1 నుండి 7 వరకు ఎన్నో సంగతులను వారికి తెలియపరుస్తూ ఉంటారు. శిష్యులతో కలిసినప్పటి ఆ యొక్క 13వ అధ్యాయము మొదలుకొని మనం చూసినట్టయితే ఆ యొక్క 17వ అధ్యాయం వరకు మనం యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులతో ఆ యొక్క సాయంకాలపు సమయమున అంటే మంచి శుక్రవారం ముందు గురువారపు సాయంకాలపు సమయమున గడుపుతున్న సంగతుల గురించి మనకు అక్కడ రాయబడి ఉండిద్ది. అక్కడ ఎక్కువ శాతము ముందుగా దేవుడు ప్రేమ గురించి చెప్పటము మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది పిల్లలు. ఒకరినొకరు ప్రేమించుకోవాలని, ఒకరికి ఒకరు తగ్గించుకుని ఉండాలని,
సేవకుడు వలె ఇంకొకరి యొక్క పాదములు ప్రేమతో కడగాలని యేసుక్రీస్తు ప్రభువారి వారి యొక్క పాదములందరి కడిగి ఆ విధంగా ప్రేమని వారికి చూపుతూ ఉంటారు. ఆ విధంగా ప్రేమించుకొనమని ఒకరినొకరిని ఆయన అందరినీ పురుకొల్పుతూ ఉంటారు. అటువంటి ప్రేమ గురించి చెప్పిన సంగతులు కాస్త ఒక్కసారిగా మనము ఆ యొక్క 15వ అధ్యాయము ఆఖరి భాగములో ద్వేషము గురించి మారిపోవటము మనకు కనపడుతూ ఉంటుంది. 18వ వచనములు, లోకము మిమ్మును ద్వేషించిన, యోహాను సువార్త 15:18, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. ఈ విధంగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోమని దేవుడు చెప్పి, లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది, లోకము మిమ్మల్ని తిరస్కరించింది, లోక సంబంధులు కాదు గనక, మీరు లోకస్తులు కాదు గనక, దాని ప్రకారంగా మీరు జీవించరు కనుక, మీరు పరిశుద్ధులుగా దేవుని వెంబడించువారుగా ఆయన నుండి పొందుకున్న యొక్క నీతి ప్రకారము జీవించువారు కనుక ఆ యొక్క భేదము పుట్టును గనక, దాని ప్రకారంగా లోకము మిమ్మల్ని ద్వేషించిద్ది, లోకం మిమ్మల్ని తిరస్కరించిద్ది, లోకం మిమ్మల్ని హింసించిద్ది, లోకం మిమ్మల్ని చంపటానికి సైతము సిద్ధముగా ఉంటూ ఉంటుంది అని చెప్పి అటువంటి సంగతులు ఆ యొక్క శిష్యులకు తెలియపరుస్తూ ఉంటారు. ఎందుకనగా వారి యొక్క విశ్వాసము చెదరిపోకూడదని, వారు ఆ యొక్క విశ్వాసంలో నుండి తొలగిపోకూడదని ఈ యొక్క సంగతులన్నీ యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే చెప్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఎలాగో యేసుక్రీస్తు ప్రభువారిని ద్వేషించి తిరస్కరించిన ఒక లోకము తనని వెంబడించే, ఆ విధానాలని పాటించే, ఆ మార్గాన్ని వెంబడించే తన యొక్క శిష్యులను కూడా తిరస్కరించిద్ది, అదేవిధంగా ద్వేషించిద్ది, అదేవిధంగా హింసించిద్ది. కనుక ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాలు చెప్పకపోయి ఉండుంటే శిష్యులు క్రైస్తవ జీవితము ఒక పూలపానుపుగా భావించి దాన్ని వెంబడించినట్టయితే కష్టాలు వచ్చినప్పుడు ఇటువంటి భేదము వారికి వ్యతిరేకంగా కలిగినప్పుడు అందరూ తనవారు అనుకున్న వారందరూ వారిని వెలివేసినప్పుడు, వారిని దూరం పెట్టినప్పుడు, వారిని హింసించినప్పుడు, వారిని బాధించినప్పుడు వారు ఎక్కడ తొలగిపోతారో విశ్వాసం నుండని యేసుక్రీస్తు ప్రభువారు ఇటువంటి విధంగా మీకు జరిగిద్ది. ఎందుకంటే ఎవరు యజమాని కంటే, సేవకుడు ఎవరు యజమాని కంటే గొప్పవారు కాదు కనుక, మన యొక్క యజమాని యేసుక్రీస్తు ప్రభువారే కనుక, అటువంటి ఆయననే ఈ లోక పాపం మోసుకుపోయే దేవుని యొక్క నిష్కలంకమైన గొర్రెపిల్ల, పాపము లేనివాడిగా ఉన్న అటువంటి ఆయననే హింసించిన ఒక లోకము పాపములో నిండిపోయి మన వంటి వారిని ఇంకా ఎంతో విధంగా హింసించిద్ది గనుక యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే మనకి తెలియపరుస్తున్న పిల్లల క్రైస్తవ జీవితం అన్నది ఇరుకైన మార్గం గుండా నడిచేది, విశాలమైన మార్గం కాదు. ఈ యొక్క లోకముతో మనకి ఎటువంటి స్నేహము లేదు. మనము దేవుణ్ణి స్నేహించేవారము, మనం దేవుణ్ణి హత్తుకునేవారము. దేవునితో ప్రేమలో ఉన్నవారు ఈ యొక్క లోకానికి విరోధులుగా ఉంటారు. ఈ లోకాన్ని ప్రేమించి సేవించేవారు తండ్రికి విరోధులై జీవిస్తారు పిల్లరా. సో మనము దేవునికి ఇష్టలుగా, దేవుణ్ణి ప్రేమించేవారు కనుక సహజంగా ఈ యొక్క లోకము తిరస్కరించిద్దన్న విషయము మనము తెలుసుకుంటూ శిష్యులకు కూడా అటువంటి విధంగానే జరిగిద్ది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుకుంటూ వచ్చారు. ఇది ప్రాముఖ్యంగా వారికి ఎంతో అవసరమైనదిగా ఉంటుంది. ఎందుకంటే శిష్యుల యొక్క ఉద్దేశంలో, ఆ కాలంలో యూదుల యొక్క ఉద్దేశంలో రాబోవు మెస్సయ్య అన్నవాడు, అప్పుడు వారు ఎవరి చేతనైతే పరిపాలించబడుతూ ఉన్నారో, ఆ కాలంలో అయితే రోమియోల చేత వాళ్ళు పరిపాలించబడుతూ ఉన్నారు కనుక మెస్సయ్య అన్నవాడు వచ్చి ఆ యొక్క రాజ్యములో నుండి, ఆ యొక్క రోమియోల యొక్క పరిపాలనలో నుండి వీళ్ళని విడిపించి కొత్త రాజ్యాన్ని వీళ్ళు ఏర్పరుస్తారని, ఆ యొక్క రాజ్యముని పరిపాలిస్తాడని, ఆయన యొక్క రాజ్యము నిత్యత్వములో ఉండిద్దని యూదులు భావిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ గురించి, వాళ్ళు మొదటి రాకడ గురించి ఆ విధంగా ఊహించుకుంటూ ఉండేవాళ్ళు. దాని ప్రకారంగా ఆయన ఒక రారాజుగా వస్తాడని, ఒక గొప్ప సైన్యములతో ఆయన వస్తాడని, వాళ్ళని ఒక రాజుగా కాపాడతాడని వాళ్ళు భావిస్తూ వచ్చారు పిల్లరా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి మరణించే ఒక సేవకుని వలె మన కొరకు మన పాపము మోసుకుపోయే దేవుని యొక్క గొర్రెపిల్లగా వచ్చి ఉన్నారని, తర్వాత ఆయన మళ్ళీ తీర్పు తీర్చడానికి రెండవసారి ఆ వాక్యములు మనకి కనపడేటట్టు ఆ యొక్క రారాజుగా ఈ లోకపు అధికారములను, ఈ లోకపు పాపమును ఆ యొక్క దుష్టుడి యొక్క చేతిలో నుండి పూర్తిగా తీసివేయటానికి రెండవసారి ఆయన మళ్ళీ రాబోతున్నాడని
మనకి వాక్యంలో కనపడుతూ ఉంటుంది. సో మొట్టమొదటిసారి ఆయన మన కొరకు మరణించడానికి వచ్చి ఉండగా యూదుల యొక్క ఉద్దేశ ప్రకారము వాళ్ళ యొక్క ఊహలో ఆయన రారాజుగా వస్తూ ఉన్నాడని, ఎప్పుడు రాజ్యాన్ని స్థాపిస్తాడో అక్కడున్న శిష్యులు కూడా అదే విధంగా ఆలోచించేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వచ్చారు కదా, ఆయన ఎప్పుడు రాజ్యాన్ని వ్యాప్తి చేస్తాడు, ఆ రాజ్యంలో మనకి కీలకమైన పదవులు, కీలకమైన స్థానము మనకి ఎలా లభించిద్ది అని చెప్పి వాళ్ళు ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరితో ఒకరు వాదించుకుంటూ ఉండేవాళ్ళు, ఎవరి స్థానము గొప్ప అని చెప్పి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు, ఆఖరి వారు ముందువారిగా ఉంటారు, ముందువారు ఆఖరి వారిగా ఉంటారు. ద ఫస్ట్ విల్ బికమ్ ద లాస్ట్ అండ్ ద లాస్ట్ విల్ బికమ్ ద ఫస్ట్. సో ఇటువంటి విధంగా వాళ్ళ యొక్క ఉద్దేశములు ఉంటూ ఉన్నాయి కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడున్న లోకపరమైన ఇహలోక సంబంధమైన రాజ్యము స్థాపించడానికి రాలేదు గనక, పిలాతు గారు అడిగినప్పుడు నీ రాజ్యం ఎక్కడా అంటే, నా యొక్క రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది అని దేవుడు ఏ విధంగా చెప్పి ఉన్నాడో అటువంటి విధంగా శిష్యులు భావించలేదు కనుక వాళ్ళు ఒక అధైర్యంలో ఉంటూ ఉన్నారు. యోధా ఇస్కరియోతు అయితే ఒక 2 అడుగులు ముందుకేసి ఈయనతో ఎలాగో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేశారు ఆయన మరణించాల్సి ఉందని, ఆయన ఈ పాపాన్ని తన మీదకి తీసుకోవాల్సి ఉన్నదని, ఆయన ఈ లోకములో చనిపోవలసి ఉన్నదని, ఆయన్ని కొట్టగా తన యొక్క మందంతా చెల్లా చెదిరైపోద్దని శిష్యులకు ముందుగానే చెప్పగా శిష్యులందరూ అయోమయంలో ఉంటూ ఉన్నారు. వాళ్ళు అనుకున్న ఆశలు, వాళ్ళ యొక్క కలలన్నీ చెదిరిపోయినవిగా ఉంటూ ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువుని ఇంకా వెంట పెట్టుకునే ఉన్నారు. కానీ యోధా ఇస్కరియోతు అయితే ఒక 2 అడుగులు ముందుకేసి, ఈయనతో ఇంకా నాకు పని జరిగేలాగా లేదు, ఆయన నుండి నాకు ఎటువంటి లాభము లేదు, ఆయన ఇంకా చనిపోబోతూ ఉన్నాడు, ఆయన బ్రతుకున్నప్పుడే ఆయన నుండి ఎంతటి లాభము చేకూర్చుకుంటే అంత మంచిది అని చెప్పి భావించి ఆయన్ని అమ్మివేయటానికి 30 వెండి నాణ్యాలకి అమ్మివేయటానికి అక్కడి నుండి వెళ్ళిపోతాడు పిల్లలు. సో ఇది శిష్యుల యొక్క ఆలోచనగా మనకి కనపడుతూ ఉంది. సో అటువంటి హింస రాబోతుంది శిష్యులకు, అందరి చేత తిరస్కరించబడటము మనకి కనపడుతూ ఉండిద్ది. వాళ్ళందరూ వాళ్ళని ఊరి నుండి బహిష్కరించు వారిగా, ఆ యొక్క సమాజ మందిరంలో నుండి వెలివేయి వారిగా వాళ్ళని ఉంచుతారని చెప్పి వాళ్ళందరికీ తెలియపరుస్తూనే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. మరి ఇటువంటి కష్టకాలం నుండి, ఇటువంటి ఇబ్బందుల నుండి, ఇటువంటి కష్టాల నుండి, హింస నుండి, శోధల నుండి ఎలా తప్పించుకోవాలి అన్న ఒక సందేహంలో వాళ్ళందరూ ఉండిపోగా దేవుడు వారికి ఇచ్చిన సమాధానముగా ఈ యొక్క వాక్య భాగము మనకు ఉంటూ ఉంటుంది పిల్లలు. దానికి ఉన్న సమాధానము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ద్వారా. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇయ్యబడతాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయం ద్వారా మీరు శోధనలు జయిస్తారు, మీరు కష్టాలను జయిస్తారు, మీరు బాధలో లేదా ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన ఆదరణకర్తగా మీకు ఉంటారు అని చెప్పి దేవుడు వారికి వాక్యంలో తెలియపరుస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని గురించి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం పిల్లరా. జాన్స్ గాస్పల్ 14th chapter 16th verse. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. సో ఆ యొక్క సత్య స్వరూపియగు ఆత్మ మనకి తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపించువాడిగా, మనల్ని ఆదరించువాడిగా, మనల్ని కష్టాల నుండి తప్పించువాడిగా, మనల్ని పురికొల్పువాడిగా, మనల్ని ప్రోత్సహించువాడిగా, ఆ యొక్క ఆదరణకర్త మనకి సహాయకుడిగా ఈ యొక్క లోకంలో ఉండబోతూ ఉన్నాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు వారికి తెలియపరుస్తూ ఉన్నారు. తర్వాత మళ్ళీ 15వ అధ్యాయంలో 26వ వచనంలో కూడా మళ్ళీ చెప్తారు చూడండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును అని ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు పిల్లారా. ముందు నుంచి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిచయం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోగా మనందరికీ ఈ లోకంలో సమస్యలు, కష్టాలు, శోధనలు, అక్కడున్న శిష్యులకు కూడా అటువంటి శోధనలు వచ్చి ఉన్నప్పుడు వారికి సహాయంగా ఉండేది, వారిని ఆదరించేది,
వారిని పురుకొల్పేది, వారిని ఆత్మలో బలపరిచేది ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడే. ఆ యొక్క పరిశుద్ధాత్మ అను వరము బట్టి వాళ్ళందరూ ఈ లోకములో జీవించగలరు, బ్రతికి ఉండగలరు అన్న మాటలు మనకు కనపడుతూ ఉంటాయి పిల్లలు. ఈ యొక్క మాటలన్నీ సారాంశము మనకి యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో కనిపిస్తుంది చూడండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. సో ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన సత్యస్వరూపియగు ఆత్మ గనుక మనల్ని సత్యములోనికి నడిపించేవాడిగా ఉంటూ ఉంటాడు పిల్లలు. సో పరిశుద్ధాత్మ వరములు కొన్ని ఉంటూ ఉన్నాయి, పరిశుద్ధాత్మ ఫలములు కొన్ని ఉంటూ ఉన్నాయి. అటువంటి ఏదైతే మనకి బెనిఫిట్స్ పరిశుద్ధాత్మ దేవుని వల్ల కలుగుతూ ఉన్నాయో వాటితో పాటు పిల్లరా we also receive this benefit of being led into truth. మనకు ఇంకొక లాభం కూడా దీని ద్వారా మనకి ఉంటుంది. ఏంటి అంటే సత్యములోనికి మనము నడిపించబడుతూ ఉంటాం. అనగా సువార్తని తెలుసుకోబోతున్నాము, సత్యములోనికి మనము నడిపించబడతాము. ఇంక ఈ లోకంలో ఉన్న మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలు, అబద్ధాలకి ఇంకా మన యొక్క జీవితంలో ఎటువంటి అవకాశము ఉండదు పిల్లారా. ఆ యొక్క అబద్ధాలు, అటువంటి మూఢ విశ్వాసాలు, మూఢ నమ్మకాలతో ప్రతి ఒక్కరి యొక్క జీవితము ఈ యొక్క లోకంలో అంధకారంతో నిండిపోయి కష్టాల గుండగా వాళ్ళు ప్రయాణము చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారి యొక్క జీవితము దేవుడు చాలా సులువుగా స్వతంత్రంగా జీవించమంటే ఈ లోకములో సాతానుడు వారి యొక్క మదిలో ఎటువంటి మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, అబద్ధాలు నాటేసి ఉన్నాడంటే వారి యొక్క జీవితాన్ని సులువుగా నడుచుకునే బదులు వాళ్ళు ఎన్నో ఆలోచనలతో నిండిపోయి ఎక్కువగా అవసరం లేని వాటి గురించి ఆలోచించి వారి యొక్క జీవితాన్ని కష్టతరముగా చేసుకోవటం మనకి కనపడుతూ ఉంటుంది పిల్లలు. సో అటువంటి పరిస్థితులు మనకి ఉంటూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు, ఈ యొక్క సత్యస్వరూపి యొక్క ఆత్మ అటువంటి మూఢ విశ్వాసాలు, మూఢనమ్మకాలు, అవసరం లేని చెత్త చెదారం అంతటి నుండి మనకి విడుదలనిచ్చి నిజమైన సంగతులను మనకి తెలియపరచువాడిగా, సత్యములోనికి మనల్ని నడిపించువాడిగా. ఎందుకంటే వాక్యంలో ఒక మాట ఉంది పిల్లరా, ఇట్ ఈస్ సెడ్ ద ట్రూత్ విల్ సెట్ అస్ ఫ్రీ. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేయును. ఆ సత్యాన్ని మనం గ్రహించలేనంత వరకు మనం ఇంకా ఆ యొక్క అంధకారంలో, ఆ యొక్క గ్రుడ్డితనంలో జీవించే వారిగానే ఉంటాం. కానీ వి ఆర్ నెవర్ ఫ్రీ. మనము నిజంగా స్వతంత్రులు అని చెప్పుకునే అవకాశం మనకు లేదు. ఎప్పుడైతే ఆ యొక్క సత్యము మనల్ని స్వతంత్రులుగా చేసిద్దో, మనం అన్నిటినీ విడిచిపెట్టి ఆ యొక్క సత్యాన్ని పట్టుకుంటామో మన యొక్క జీవితం చాలా సులువుగా, చాలా ఆనందముగా, దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉంటూ ఉండిద్ది పిల్లారా. సో ఈ యొక్క సంగతులను ముందుగా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం కనుక ఇప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఇక్కడ ఒక మాట ఉంది కదా, ఒప్పుకొన చేయును. ఇంగ్లీష్లో దీనికి వాడిన పదము కన్విక్ట్ అన్న పదాన్ని దీనికి ఉపయోగించారు పిల్లరా. అసలు దీనికి వాడిన పదం ఏంటంటే గ్రీకు భాషలో మనం చూసినట్టయితే దీనికి ఉపయోగించిన పదము ఎల్గెకో అన్న పదాన్ని దీనికి ఉపయోగించారు. దాని అర్థం ఏమొచ్చిందంటే ఎల్గెకో అంటే టు ప్రాసిక్యూట్, టు ప్రూవ్ గిల్టీ అని చెప్పి మనకి కనపడుతూ ఉంటుంది. అంటే విచారించటానికి బదులుగా ఆ యొక్క మాటను ఉపయోగించవచ్చు. లేదా తీర్పు తీర్చటానికి, వాళ్ళని దోషులుగా తీర్పు తీర్చటానికి, వాళ్ళని జడ్జ్ చేయటానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు పిల్లారా. మనం సహజంగా చూసినట్టయితే ఈ యొక్క బయట ఉన్న ఆ యొక్క కోర్టులో మనము 2 రకాల ప్రొఫెషన్స్ని మనం చూస్తూ ఉంటాం పిల్లారా. వి సీ ప్రాసిక్యూటర్స్ అండ్ వి సీ జడ్జెస్. తీర్పు తీర్చేవాళ్ళు, విచారించేవాళ్ళు.
కానీ ఈ యొక్క పదము ఏదైతే ఉందో చాలా ఆ, ప్రత్యేకమైన పదముగా ఉంటూ ఉంది పిల్లలు. ఈ యొక్క పదము ఎల్గెకో అన్న గ్రీకు భాషలో నుండి తీయబడిన యొక్క మాట ఇది రెండిటికి ఉపయోగించగలిగిన పదముగా ఉంటూ ఉంది. చాలా చాలా స్ట్రాంగ్ వర్డ్గా, చాలా బలమైన పదముగా మనకి కనపడుతూ ఉండిద్ది ఎల్గెకో. విచారించటానికి, తీర్పు తీర్చడానికి, అంటే విచారించిన తర్వాత దోషులో నిర్దోషులో అన్నది తేలిద్ది కదా. ఇది విచారించటానికి, వాళ్ళని దోషులుగా తీర్మానించటానికి, వాళ్ళ దోషులుగా నిర్దేశించటానికి, అదేవిధంగా వాళ్ళని తీర్పు తీర్చటానికి కూడా ఈ యొక్క పదము పర్యాయ పదంగా ఉపయోగిస్తూ ఉంటారు పిల్లలు. చాలామంది ఎందుకు ఇది చెప్తూ ఉన్నానంటే, గిల్టీ, ఐ మీన్ కన్విక్ట్ అంటే వాళ్ళు బాధపడుతున్నారు, తప్పు చేశామని ఒక చిన్న బాధగా ఉంటూ ఉంది. దానిలో నుండి తప్పించేసుకోవచ్చు, అది పెద్ద వారి యొక్క జీవితాన్ని ఎటువంటి విధంగా బాధించదు అన్న భ్రమలో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. కానీ ఇక్కడ వాడిన పదము పిల్లారా, వాళ్ళని ఒప్పించును అని ఉంటుంది. చూడండి 8వ వచనంలో, ఆయన వచ్చి పాపము గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును అంటే ఏదో సులువుగా అక్కడ నుండి తప్పించుకునేది కాదు పిల్లారా. పాపమి గూర్చియు నీతిని గూర్చియు తీర్పుని గూర్చియు ఆయన మనల్ని విచారించువాడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన మనల్ని దోషులుగా లేదా నిర్దోషులుగా తీర్చువాడిగా ఉంటూ ఉన్నాడు. తర్వాత మనల్ని తీర్పులోనికి తీసుకుని వచ్చేవాడిగా లేదా తీర్పు నుండి మనల్ని తప్పించువాడిగా ఉంటూ ఉన్నాడు పిల్లలు. ఇది అంత సులువుగా విడిచిపెట్టే విషయం కాదు. ఎందుకంటే ఈ లోకములో ఎన్నో విషయాల గురించి మనము చాలా పాకులాడుతూ ఉంటాము. అవన్నీ తాత్కాలికమైనవి, ఏదో ఒక రోజు అవన్నీ గతించిపోయేవిగా ఉంటూ ఉన్నాయి. ఈ లోకపు సంపదల గురించి కానీ, గృహము గురించి కానీ, అవకాశాల గురించి కానీ, జీవితాల గురించి కానీ ఎంతో మనము పాకులాడుతూ ఉంటాము. దాని గురించి ఎంతో సమయము కేటాయిస్తూ ఉంటాము. ఎంతో దీర్ఘకాలము దాన్ని మనము భరిస్తూ మోస్తూ ఉంటాం. కానీ పిల్లారా, దానికంటే ప్రాముఖ్యమైనది, ఇది తాత్కాలికమైనది, నిత్యత్వములో ఉండే మన యొక్క ఆత్మ గురించి, మన యొక్క జీవితం గురించి, మనం గడపబోయే యొక్క స్థానము గురించి, పరలోకం కానీ నరకము కానీ, దాని గురించి చాలా తక్కువగా ప్రతి ఒక్కరు గ్రహించుకోకుండా ఉంటారు పిల్లలు. వారు గ్రుడ్డితనంలో ఉంటారు, అంధకారంలో ఉంటారు. వాళ్ళు గ్రహించుకోలేరు. ఎందుకంటే ఈ యొక్క లోకపు దేవత వారికి గ్రుడ్డితనము కలుగచేసింది కనుక వాళ్ళు తెలుసుకోలేరు. అటువంటి ఆత్మ గురించి, ఆత్మ సంబంధులే మనము ఆలోచించిన ఎడల దేవుడు ఈ యొక్క లోకంలోనికి ఆ యొక్క 8వ వచనం ప్రకారము ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును అన్న మాట బదులు మనము ఆ యొక్క గ్రీకు భాషలో, అసలైన గ్రీకు భాషలో నుండి తర్జుమా చేయబడిన తెలుగు భాష కనుక ఆ యొక్క గ్రీకు భాషలో నుండి మనం చూసుకున్నట్టయితే పిల్లల ఎల్గెకో అన్న మాట ప్రకారము ఆయన ఈ లోకంలోనికి నీతిని గూర్చియు పాపము గూర్చియు తీర్పును గూర్చియు ఈ యొక్క లోకమును ఆయన విచారించువాడిగా ఉంటూ ఉన్నాడు. విచారించిన దాన్ని బట్టి ఆయన తీర్పు తీర్చువాడిగా ఉంటూ ఉన్నాడు. అది మనకి వాక్యములో కనపడుతూ ఉండిద్ది. సో ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కార్యము ఇందులో మనకి 2 రకాలుగా ఉంటూ ఉంటుంది పిల్లల. ఆయన యొక్క ప్రాముఖ్యమైన 2 రకాలు. ఈ యొక్క వాక్య భాగము దేవుడి యొక్క వాక్యము ఇంకొకరికి చెప్పాలనుకున్నవారు, వాక్యాన్ని బోధించువారు, వాక్యాన్ని ప్రకటించువారు, ఇవాంజలిస్టులు, ప్రీచర్లు, ప్రతి ఒక్కరికి లేదా ప్రతి ఒక్క సామాన్య క్రైస్తవుడికి చాలా అవసరముగా ఉంటూ ఉంది పిల్లలు. ఎందుకంటే మనము ఈ లోకములో క్రైస్తవుడు అన్న ప్రతి ఒక్కడికి యేసయ్య ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 28:19 వచనం చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు లోక దిగంతములోకి వెళ్ళి సువార్త ప్రకటించుడి అన్న ఆ యొక్క ఆజ్ఞ ప్రతి ఒక్క
క్రీస్తు అన్న పేరు పెట్టి పిలిచే ప్రతి ఒక్క వ్యక్తికి ఇవ్వబడిన ఆజ్ఞ. మనము నీ యొక్క పొరుగువారిని ప్రేమించుడి, నీ యొక్క పొరుగువారిని నీవలే ప్రేమించుడి, నీ యొక్క తండ్రి దేవుణ్ణి ప్రేమించుడి అన్న యొక్క 2 ఆజ్ఞలను పాటించినంతగా యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఆ యొక్క ఆఖరి ఆయన పరలోకానికి ఎత్తించే ముందుగా చెప్పిన మాటలను మనందరము విసర్జిస్తూ ఉంటాం. దానికి పెట్టిన పదము గ్రేట్ కమిషన్. మనమందరము ఎక్కడైనా పని చేసేవారిగా ఉంటే మన యజమాని నుండి పొందుకునే మనకు ఉత్తర్వులు ఉంటాయి కదా, మనకు ఆజ్ఞలు ఉంటాయి కదా, పని చేయమని మనకి ఒక పని చెప్తారు కదా. మనకి చెప్పిన పని ఇదన్నమాట. ప్రతి ఒక్కరికి ఆ యొక్క సువార్త ప్రకటించుడి. సో చాలామంది క్రైస్తవులము ఎలా ఉంటామంటే సువార్త ప్రకటించే పని కొందరికే చెందినది, మిగిలిన వారందరూ చక్కగా ఇంట్లో సుఖంగా సౌకర్యంగా వాళ్ళ యొక్క జీవితాలను జీవిస్తూ ఎవరో సువార్త ప్రకటిస్తే అక్కడికి వెళ్ళి మనం హాజరు వేసుకుంటే సరిపోయిద్ది అని ఆలోచిస్తాం పిల్లరా. కానీ నిజమైన క్రైస్తవులు ఆ విధంగా ఉండరు. నిజమైన క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు పాకులాడేవారిగా ఉంటారు. కేవలము ఎవరో వీళ్ళు మాత్రమే దేవుడి యొక్క పని ఎందుకు చేయాలి, మేమెందుకు చేయకూడదు అని చెప్పి దేవుడి కొరకు ముందుకు వచ్చేవారిగా ఉంటారు. వాక్యాన్ని చదువుతారు, వాక్యములో ఇచ్చిన యొక్క ఆజ్ఞని, ఆ యొక్క మత్తయి సువార్త 28:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఒక్కళ్ళు చేసే పని కాదు పిల్లరా, ప్రతి ఒక్కరు కలిసి చేసే పని. ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులుగా మార్చటమును బట్టి, వారికి సువార్త ప్రకటించటమును బట్టి వారి యొక్క ఆత్మని దేవుడు రక్షించుకునేవాడిగా, వారి యొక్క ఆత్మ నరకములోనికి వెళ్లకుండా కాపాడేవారిగా, మనల్ని ఒక టూల్స్గా పనిముట్లుగా దేవుడు ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నారు. కానీ ఎందరో వెనకడుగు వేస్తూ ఉంటారు. వారి యొక్క వ్యక్తిగత సమస్యలను చూసో, వారి యొక్క వేరు పరిస్థితులను గుర్తెరిగి వాళ్ళు వెనకడుగు వేస్తూ ఉంటారు పిల్లరా. కానీ దేవుడి యొక్క ఉద్దేశము ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించాలని, ప్రతి ఒక్కరూ దేవుడి యొక్క పని చెయ్యాలని. మనకి ఎటువంటి ఈ దేశములో లేదా చాలామంది విశ్వసించే కొన్ని విశ్వాసాల ప్రకారము మనకి ఎటువంటి నియమాలు ఈ విషయంలో లేవు పిల్లలు. కేవలం కొంతమంది మాత్రమే దేవుడి యొక్క పని చేయాలి, మిగిలిన వారు అనర్హులు, అంటరాని వారు. ఇటువంటి ఆలోచనలు మనకి లేవు పిల్లరా. దేవుడు ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాడు. కోతంతో విస్తారంగా ఉంది, కొయ్యవారు చాలా కొదువుగా ఉన్నారని చెప్తాడు. వారి కొరకు ప్రార్థించమంటాడు. మనకు అవకాశం ఉంటే మనమే ఆ యొక్క కోసే వారి యొక్క పని ఎందుకు చేయకూడదు అన్నది ఈ యొక్క దినమున మనందరికీ ప్రశ్న. ఎందుకు కొంతమంది చేయాలి, ఎందుకు ప్రతి ఒక్కరూ చేయలేరు? ఒక్కళ్ళు లాగే భారాన్ని నలుగురు చేతులు వేసి లాగితే ఇంకా సులువుగా ఉండిద్ది పిల్లలు. అటువంటి ప్రయత్నము ఎందుకు చేయలేము? సో అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశం కూడా. 11 మందితో అక్కడ ఆగిపోలా. ఆ 11 మంది ఇంకా ఎందరో శిష్యులను చేశారు. ఆ యొక్క ఎందరో శిష్యులు ఇంకా ఎంతోమంది శిష్యులను చేశారు. దాని యొక్క ఫలమే ఈ దినము మనందరము దేవుని యొక్క శిష్యులుగా మారటానికి అవకాశం. అలా ఎన్నో తరాలు రాబోతూ ఉన్నాయి. గ్రొడ్డితనంలోకి ఎందరో వెళ్ళిపోబోతూ ఉండగా, నిజమైన వాక్యము కరువైపోతూ ఉండగా చాలా అవసరము మనకి కనపడుతూ ఉంది. దేవుడి యొక్క వాక్యాన్ని, నిజమైన వాక్యాన్ని ప్రకటించి సువార్తని అందరికీ ఆ యొక్క మంచి వార్తను ప్రకటించే అవసరము మనకి ఎంతో కనపడుతుంది పిల్లలు. దాని కొరకు మనం సిద్ధపడాలి, దాని ప్రకారం మనము ముందడుగు వేస్తూ ఉండాలి. సో అటువంటి విధంగా చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క వాక్య భాగం చాలా ప్రాముఖ్యమైనది. 2 కారణాల చేత ఈ యొక్క వాక్య భాగం ప్రాముఖ్యత మనకు కనపడుతూ ఉంటుంది. మొట్టమొదటిది ఏంటంటే, ఇటువంటి క్రైస్తవ మార్గములో ఇటువంటి విధంగా యేసయ్య కొరకు మనం జీవించాలనుకున్నప్పుడు శిష్యులకి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా చెప్పారో వాళ్ళు తిరస్కరించబడతారు, వాళ్ళని హింసిస్తారు, వాళ్ళని బాధిస్తారు. ఇదే పరిస్థితులు మనకు కూడా ఏర్పడతాయి పిల్లలు, మనకు కూడా ఏర్పడతాయి. మనం వాక్యం చెప్పినప్పుడు మనల్ని కొంతమంది ద్వేషించవచ్చు. మనము వాక్యాన్ని బోధించేటప్పుడు కొంతమంది మనల్ని అసహించుకోవచ్చు. మనం వాక్యం చెప్పటము నచ్చక కొంతమంది పూర్తిగా మనల్ని విడిచిపెట్టేయచ్చు, దూషించవచ్చు, ఇంకా మనల్ని శారీరకంగా కూడా గాయపరచచ్చు. ఇదంతా మనకి జరగచ్చు పిల్లారా. ఎందుకంటే మనం చూస్తున్నాము క్రైస్తవులు ఎంతోమంది హతసాక్షులుగా మరణిస్తూ ఉన్నారు.
ఎంతోమంది క్రీస్తు యొక్క నామం కొరకు ఈ యొక్క లోకంలో మరణిస్తూ ఉన్నారు. సో ఇటువంటివన్నీ జరగచ్చు. సో మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే, ఇటువంటి కష్టకాలంలో ఇరుకైన మార్గంలో నడవటానికే భయం వేసే మనుషులకు ఊరటగా దేవుడు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడిని మనల్ని బలపరచువాడిగా, మనల్ని ధైర్యపరచువాడిగా, మన యొక్క ఇరుకైన మార్గముని సరళము చేసే మనకున్న ఒక గొప్ప ఆయుధముగా మనకి పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క హృదయములో నుండి, మన యొక్క శరీరములో నుండి మనల్ని నడిపించువాడిగా ఉంటాడు. పిల్లలు ఊహించండి, ఈ లోకాన్ని సృష్టించిన దేవాతి దేవుడు మీలో నుండి ఈ లోకములో మిమ్మల్ని నడిపించుకుంటూ మీకు వచ్చే కష్టాలన్నీ తొలగిస్తూ, మీకు వచ్చే అడ్డులను ఆటంకములను అన్నిటినీ సఫలము చేస్తూ మిమ్మల్ని మీ ముందుండి వ్యాజమాడుతూ మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తే అంతకన్నా ధన్యత, అంతకన్నా ఆనందం ఇంకేముండేది పిల్లలు. ఆ యొక్క ఆనందాన్ని విడిచిపెట్టి ఎంతోమంది దేవుణ్ణి పక్కన పెట్టేసి నేను ముందుండి పోరాడతానని మనము ముందెళ్ళిపోయి పోరాడుతూ ఉంటాం ఈ లోకంలో. అది చాలా మూర్ఖమైన విషయం కదా. మనము ఆయన కంటే బలవంతులుగా భావించి మనం ముందుండి మనం పోరాడుతూ ఉంటాము. ఏదొచ్చినా కానీ మన యొక్క శక్తి నమ్ముకుంటాము, లేదా మన తోటి మనుషుల యొక్క శక్తి వాళ్ళ బలం మీద మనం ఆధారపడుతూ ఉంటాము. మనం ఇలా ప్రయత్నించినంతకాలం ఈ లోకంలో మనకి అసఫలము, అపజయము, ఏదో ఒక లోటు అవే కనపడుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే పిల్లరా మనం నిస్సహాయులము, బలహీనము మనం ఒప్పుకొని మనము ముందుండి పోరాడే అంత శక్తి లేదని గుర్తించి మన యొక్క దేవుణ్ణి ముందు పెట్టి ఆయన్ని వెంబడించటము మొదలుపెట్టి దాని ప్రకారంగా జీవించినట్టయితే హీ విల్ బ్యాటిల్ ఇన్ ద వరల్డ్ హీ క్రియేటెడ్ ఫర్ యూ. ఆయన సృష్టించిన ఈ లోకములో ఆయనే వ్యాజమాడువాడిగా ఉంటాడు. యజమానిగా ఉన్న ఆయన మన బదులుగా ఈ యొక్క లోకాన్ని ఆయన ఏలుతూ నడిపిస్తూ ఉంటే మనకి ఇంక అపజయము, మనకి ఉన్న కష్టాలు ఇంకా మన యొక్క జీవితంలో ఎందుకుంటాయి పిల్ల ఆలోచన చేయడు. సో ఇటువంటి విధంగా మొట్టమొదటిది మనకున్న ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఎవరైతే బలహీనులుగా ఉంటారో, ఎవరైతే దేవుడి కొరకు జీవించాలనుకుంటారో, వారు ఎప్పుడైతే కృంగిపోతారో, కృషించిపోతారో, బలహీనంగా పడతారో, పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలవంతులుగా మార్చువాడిగా ఉంటాడు, వారిని పురుకొల్పివాడిగా ఉంటాడు, వారిని ప్రోత్సహించువాడిగా ఉంటారు. ఎందుకంటే దేవుడి యొక్క పని ఈ లోకంలో ఆగిపోకూడదు. నశించిపోయే ఆత్మలు ఎన్నో ఉన్నాయి. దేవుడు ప్రతి ఒక్క ఆత్మని రక్షించాలన్న ప్రేమ కలిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. సో ఆయన యొక్క పనికి ఎటువంటి ఆటంకము కలగకుండా ఆయన యొక్క పని వారిని, ఆయన కొరకు జీవించే వారిని ముందుకు తీసుకుపోయే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కార్యము జరిపిస్తూ ఉంటాడు. రెండవది ఉంటూ ఉంది. మొట్టమొదటిది ఆయన యొక్క బిడ్డలకు ప్రోత్సాహన కలుగు చేయవాడు. రెండవది ఈ యొక్క బిడ్డలు దేవుని వెంబడిస్తూ ఉండగా వారికి ఆటంకములు కలగచేయో, లేదా ఈ లోకాన్ని ఇంకా నాశనం చేసి దేవుణ్ణి అంగీకరించని పాపులు ఎవరైతే ఉంటూ ఉన్నారో ఆ పాపులకు తీర్పుని తీసుకొచ్చే వాడిగా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటూ ఉన్నాడు పిల్లలు. ఏ విధంగా అయితే తన యొక్క బిడ్డలను ప్రోత్సహిస్తూ వాళ్ళని బలవంతులుగా మార్చువాడిగా ఉంటూ ఉన్నాడో, అదేవిధంగా ఈ లోకంలో దేవుని అంగీకరించకుండా లోకానుసారంగా జీవిస్తూ ఆ యొక్క లోకపరమైన అల్పమైన విశ్వాసాల్లో బ్రతుకుతూ దాన్ని వెంబడించే వారిని ఆయన విచారించువాడిగా, వాళ్ళని దోషులుగా నిర్ధారించువాడిగా, వాళ్ళని తీర్పు తీర్చువాడిగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటూ ఉన్నాడు పిల్లలు. సో ఈ యొక్క రెండు సంగతులు మనకి కనపడుతూ ఉంటాయి. ఎందుకు ఈ విధంగా వేరు చేశానంటే, వాక్యములు మనకు ఉంటుంది పిల్లరా. వి హ్యావ్ దిస్ ఇన్ ద బైబుల్. దెర్ ఇస్ నన్ రైచియస్, నో నాట్ వన్. రోమియోలు 3వ అధ్యాయము. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ దేవుడిచ్చిన మహిమను కోల్పోయి బ్రతుకుతున్న వారిగా ఉంటూ ఉన్నారు. మనం మన యొక్క తల్లి గర్భంలో నుండే పాపముల యొక్క లోకంలోనికి వచ్చిన వారుగా ఉంటాము. కీర్తనలు 51లో మనకు కనపడుతూ ఉండిద్ది. పౌలు గారు ఆ యొక్క రోమియోలకు 5వ అధ్యాయము 12వ వచనంలో కూడా చెప్తూ ఉంటారు. ఏ విధంగా అయితే
ఈ యొక్క లోకంలోనికి పాపము ఒక మనుష్యుడి ద్వారా వచ్చిందో ప్రతి ఒక్కరూ పాపులుగా మారిన వారిగా ఉంటూ ఉన్నారు. సో దేర్ ఇస్ నో వన్ రైచియస్, నో నాట్ వన్. ఎవరు తప్పించుకోలేని పరిస్థితులు పిల్లలు. ఏ ఒక్కరు, వారు ఏ విశ్వాసములో ఉన్నా, వారు ఎంతటి మంచి పనులు చేస్తున్నా, వారి యొక్క నీతి కార్యాలు ఈ లోకంలో మురికి గుడ్డలుగానే ఉంటూ ఉన్నాయి. యేసుని వెంబడించని ఎడల వారి యొక్క విశ్వాసం ఏదైనా కానీ వారు అనీతిమంతులుగా, ఆ పాపులుగా తీర్పు తీర్చబడటానికి, దోషులని చెప్పి నిరూపించబడటానికి, విచారించబడటానికి సిద్ధముగా ఉంటూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనం కొత్తగా జన్మించితేనే తప్ప యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదమ గారితో చెప్తారు, ఒకడు కొత్తగా జన్మించితేనే తప్ప, ఒకడు ఆ యొక్క ఆత్మ ద్వారా మళ్ళీ జన్మిస్తే తప్ప పరలోక మార్గానికి ఇంకా వేరొక మార్గము లేదు. నీతిమంతుడిగా మారే అవకాశము ఇంకా ఏ విధంగా లేదు. మన యొక్క క్రియలన్నీ వ్యర్థమైనవి. కేవలము దేవుడి యందు విశ్వాసము ద్వారా, పశ్చాత్తాపం ద్వారా, ఆయన జరిపించే ఆ యొక్క నూతన మనస్సు, క్రొత్త జన్మ, మళ్ళీ జన్మించటము ద్వారానే తప్ప వేరొక మార్గము లేదు పిల్లరా. అటువంటి విధంగా మన యొక్క చుట్టుపక్కల, మన యొక్క స్నేహితుల్లో, మన యొక్క బంధుమిత్రుల్లో ఎంతోమంది నశించిపోయే వారి యొక్క సంఖ్య ఎంతోమంది. సో ఈ యొక్క 2 పర్పసెస్ మనకి కనపడుతూ ఉన్నాయి, అవసరాలు కనపడుతూ ఉన్నాయి. దేవుడు బిడ్డగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయంగా, తోడుగా ఉండేవాడిగా ఉంటాడు. ఆయన సృష్టించిన లోకములో ఆయనే మనకు తోడే ఉండి నడిపించేవాడిగా ఉంటూ ఉంటాడు. ఏదైనా అర్థం చేసుకోండి పిల్లారా. ఏదైనా ఒక ఊరు మనకి తెలియనిదైతే, ఎటు చూసిన గుంతలు, ఎటు చూసిన మలుపులు మనకి ఉంటూ ఉంటే, ముళ్ళ కంపలు మనకు కనపడుతూ ఉంటాయి. ఆ ఊరిని నిర్మించిన ఆ యొక్క నిర్మాణకుడి యొక్క తోడు మనకుంటే ఆ గుంటల్లో పడకుండా, ముళ్ళ తుప్పల్లోనికి వెళ్లకుండా, ఆ యొక్క ఇరుకైన వంకర టెంకర సందుల్లోనికి మనం వెళ్ళిపోకుండా సరి అయిన సూటైన దారిలో మనం వెళ్తాం. మనం కూడా అదే పిల్లారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క తోడుంటే, ఆయన సృష్టించిన ఈ యొక్క లోకంలో ఆయనే మనల్ని ఈ యొక్క లోకాన్ని జయించువారిగా మనల్ని నడిపిస్తాడు. లేని ఎడల ఆయనే మనల్ని తీర్పు తీర్చి మనల్ని ఆ యొక్క తీర్పులోనికి తీసుకుని పోయేవాడిగా ఉంటూ ఉంటాడు. సో ఒకసారి నాతో పాటు ఆ యొక్క 8వ వచనం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఎల్గెకో అనగా విచారించటము, దోషిగా లేదా నిర్దోషిగా నిర్ణయించటము, తీర్పు మనల్ని తీర్చటముగా మనకి కనపడుతుంది పిల్లరా. మనకి వాక్యములో ఎన్నోసార్లు కనపడుతూ ఉంటాయి. ఇది చాలా ప్రాముఖ్యమైనది పిల్లరా, చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన క్రైస్తవులకే, మనలోనే చాలా వారికి ఈ యొక్క సంగతి అర్థం కానిదిగా ఉంటూ ఉంది. ఈ యొక్క సంగతులు వాళ్ళకి తెలియనివిగా ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే మనం సహజంగా ఒక వాక్యాన్ని పట్టుకుని దాన్ని పట్టుకునే మనం ఏలాడే వారిగా ఉంటాము. ఎందుకంటే మనము ఈ యొక్క వాక్యము ఏదైతే ఉందో, ఈ బైబిల్ గ్రంథాన్ని సంపూర్ణముగా మనం ఎప్పుడు చదవము. ఇందులో నుండి ఏదో ఒక వాక్యాన్ని మనం తీసుకుని దాని ప్రకారంగా మాట్లాడే వారిగా ఉంటాము. కనుక ఈ యొక్క సంగతి గురించి మనకి చాలా అవగాహన తక్కువగా ఉంటుంది. కానీ మనం అవగాహన పెంచుకోవాల్సిన విషయముగా మనకి వాక్యము కనపడుతుంది పిల్లారా. మన సొంత మాటల్లో కాదు, వాక్యంలో చూసుకుందాం. మనము ఈ లోకంలో చాలామంది చెప్తూ ఉంటారు, డు నాట్ జడ్జ్ దట్ యు మే నాట్ బీ జడ్జ్డ్. తీర్పు తీర్చకుడి, తీర్పులోనికి రాక మీరు తీర్పు తీర్చకుడి. ఈ మాట చెప్పి ఎవరిని తీర్పు తీర్చకూడదు, మనము ఎవరిని తీర్పు తీర్చకూడదు, ఎవరి విశ్వాసాన్ని మనము కొలవకూడదు, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు పిల్లరా. మనం ఈ మాటని చాలామంది క్రైస్తవుల్లో, మన యొక్క తోటి క్రైస్తవుల్లో, చాలామంది సహవాసుల్లో మనం వింటూ ఉంటాం. ఎవరిని తీర్పు తీర్చకూడదు, ఎవరిని తీర్పు తీర్చకూడదు అన్న మాట. కానీ మనం వాక్యానుసారంగా చూసినట్టయితే మనం ఈ లోకానికి వెలుగై ఉన్న వారము పిల్లారా. ఈ లోకానికి మనం ఉప్పుగా ఉంటూ ఉన్నాము. ఈ లోకానికి మనము క్రీస్తు యొక్క రాయబారులుగా ఉంటూ ఉన్నాము.
మనం ఈ లోకంలో క్రీస్తుని పోలి జీవించు వారిగా మనం ఉంటూ ఉన్నాము. మనకి యేసయ్య చెప్పిన మాటలు మనం పాటించాలి. కానీ ఈ లోకంలో ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో ఏదో చేస్తారని మన యొక్క దేవుడు చెప్పిన విధానాలను మాత్రం మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. మనం దేవుడు చెప్పిన విషయాలు చూసినట్టయితే లూకాసు వార్త 3వ అధ్యాయము 19వ వచనం చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయము 19వ వచనం. అయితే చతుర్థాధిపతి అయిన హెరోదు చేసిన సకల దుష్కార్యములు నిమిత్తమున అతని సోదరుని భార్య అయిన హెరోదియు నిమిత్తమున యోహాను అతనిని గద్దించినందుకు, ఇక్కడ గద్దించినందుకు అన్న పదం ఉంది కదా పిల్లరా, దానికి గ్రీకు భాషలో వాడిన పదము ఎల్గెకో. ఇందా చెప్పుకున్నాం కదా, ఎల్గెకు అన్న మాట విచారించటానికి, దోషులుగా వాళ్ళని నిర్ధారించడానికి లేదా నిర్దోషులుగా నిర్ధారించడానికి, బేసిక్గా తీర్పు తీర్చడానికి, విచారించడానికి, తీర్పు తీర్చడానికి పర్యాయ పదంగా ఉపయోగిస్తూ వచ్చారు. సో యోహాను, బాప్తిజం ఇచ్చి యోహాను దేవుణ్ణి వెంబడించేవాడిగా ఉంటూ ఉండేవాడు. ఎప్పుడైతే తన యొక్క కంటి ముందు పాపం కనిపించిందో, హెరోదు మహారాజు తన యొక్క సొంత సహోదరుని యొక్క భార్యని అక్రమ సంబంధము పెట్టుకున్నాడు, ఆయన మౌనంగా లేడు. నేనెందుకు తీర్పు తీర్చాలి, నా పని కాదు కదా, నేను కేవలం మనుష్యున్నే కదా, దేవుడి యొక్క నామం కొరకు ఈ లోకంలో నోటిబోరుగా ఉన్నవాడినే కదా అనుకోలా. వెళ్ళి ఆయన్ని గద్దించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఎల్గెకో అన్న పదము అనగా విచారించువాడిగా, తీర్పు తీర్చువాడిగా మనకు అక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను కనపడుతూ ఉంటాడు. తర్వాత మళ్ళీ 1 తిమోతిలో పౌలు గారు తిమోతి అన్న ఒక యవ్వన కాపరికి ఇస్తున్న సూచన ఏంటో చూడండి. 1 తిమోతి 5వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దింపుము. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చెయ్యు వారిని అందరి ఎదుట గద్దింపుము. ఇక్కడ గద్దింపుము అన్న మాట వాడారు కదా, దానికి గ్రీకు భాషలో వాడిన మాట ఎల్గెకో, అనగా విచారించుడి, తీర్పు తీర్చుడి. తర్వాత అదే పౌలు గారు చెప్తూ ఉన్నారు 1 కొరింథీలు 14వ అధ్యాయము 23వ వచనములో, అక్కడున్న పెద్దలు తప్పు చేసినా ఏ విధంగా చెప్తాడు చూడండి. సగ్నమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకుందురు కదా. 24వ వచనము. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. ఇక్కడ చూసారా, విమర్శింపబడును, దానికి వాడిన పదము ఎల్గెకో, అనగా విచారించుడి, తీర్పు తీర్చుడి. సో ఈ యొక్క విమర్శింపబడును అక్కడ ఏమని చెప్తున్నాడంటే పౌలు గారు బేసిక్గా చాలామంది వారికి ఉన్న ఆ యొక్క భాషలతో మాట్లాడే వరమును బట్టి మాట్లాడుతూ ఉంటారేమో, భాషల్లో మాట్లాడినంత మాత్రాన అది సంఘానికి ఎటువంటి మేలు చేకూర్చదు. ఎందుకంటే ఎవరైనా భాషల్లో మాట్లాడితే దేవుడు తెలియని వారు, అవిశ్వాసులు వచ్చి లోపలికి వచ్చి ఎవర్రా వీళ్ళు వెర్రివాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళు అభ్యంతరపడి అక్కడి నుండి వెళ్ళిపోతారు. దానివల్ల ఉపయోగం లేదు. అందుకే ఏమని చెప్తున్నాడు 24లో, అయితే అందరూ ప్రవచించుచుండగా, ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, ప్రవచించుచుండగా అంటే మనందరం ఏమని భావిస్తాం పిల్లరా, భవిష్యత్తు గురించి చెప్పే ప్రవచనాలు అనుకుంటాం. కానీ ప్రవచనం అంటే యాక్చువల్లీ దానికి మెయిన్ గ్రీకు భాషలో ఉన్న ప్రొఫెమీ, ప్రాఫెసీ అని ఇంగ్లీష్లో అంటారు. ప్రాఫెసీ అంటే కూడా అంతే, భవిష్యత్తు గురించి చెప్పడం. తెలుగులో ప్రవచనం కూడా అంతే, భవిష్యత్తు గురించి చెప్పడం. కానీ ప్రాఫెమీ అన్న మాట నుండి ఈ మాటలు తీయబడినాయి. అసలు గ్రీకు భాషలో ఉన్న ప్రాఫెమీ అన్న మాట అర్థము ఏంటి అంటే లెగిసి అందరి ఎదుట మాట్లాడటం.
దాని పర్యాయ పదం ఏంటంటే మన భాషలో బోధించటం, వాక్యాన్ని బోధించటము, దాన్నే ప్రవచించటముగా అక్కడ రాశారు. అంతేగాని ప్రవచనాలు లేదా భవిష్యత్తుని చెప్పమని కాదు పిల్లలు. వాక్యాన్ని బోధించిన ఎడల, ప్రాఫెమీ అన్న పదము నుండి ఆ యొక్క మాట తీయబడింది గనక వాక్యాన్ని బోధించిన ఎడల అప్పుడేమవుతారో చూడండి. అవిశ్వాసి అయినను ఉపదేశము పొందిన వాడైనను లోపలికి వచ్చిన ఎడల ఏమైద్ది? అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. చూసారు, మనము వాక్యాన్ని బోధించేవారిగా ఉండాలి. భాషల వల్ల ప్రయోజనం లేదు, బోధ వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే మనకి రోమియోలు 10లో ఏమనుంది? వినుట వలన విశ్వాసము మనకి కలుగును. వినుట వలన విశ్వాసము, అది యేసుక్రీస్తు ప్రభువారు గూర్చిన సంగతులు వినుట వలన మనకి విశ్వాసము. బోధ అంటే ఈ యొక్క చెవులకు ఆనందాన్ని కలగచేసేది కాదు పిల్లలు. మనము సుఖముగా కూర్చుని మీకు క్షేమము కలుగును, మీకు అభివృద్ధి కలుగును, మీకు ఆనందం కలుగును అంటే సహజంగా మనుషులుగా మన యొక్క మనసులో ఆనందము కలిగి, మనకు ఒక ఓదార్పు కలిగి, మనకు ఒక ఆదరణ కలిగి మనం అటువంటి వాక్యముని వినేవారిగా ఉంటాం. కానీ క్రైస్తవులుగా మనం మాత్రము మన యొక్క హృదయాన్ని కట్ చేసే వాక్యాలు మనం వినాలి పిల్లలు. మనల్ని ప్రతిసారి గద్దించే వాక్యాలు మనం వింటూ ఉండాలి. దాన్ని బట్టి మనం విమర్శింపబడినప్పుడు మనం విశ్వాసంలో నుండి అధిక విశ్వాసంలోనికి ఎదగాలన్న ప్రయత్నంలో ఉంటాం. కానీ మన యొక్క జీవితం అంతా బాగుంది, మనం సమృద్ధిగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము, జీవితాన్ని ఇలాగే కొనసాగిద్దాము అని చెప్పి క్రీస్తు కొరకు ప్రయాసపడే జీవితాన్ని మనము జీవించలేని పరిస్థితిగా మనకు ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎక్కడ ప్రతిసారి 5 రొట్టెలు 2 చేపలు అద్భుతం చేసి వారికి భోజనం పెట్టి కూర్చోపెట్టి అదే విధంగా చేయలేదు పిల్లరా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు చాలా లోతైన వాక్యముతో ప్రతి ఒక్కరిని గద్దించువాడిగా ఉంటూ ఉండేవారు. ఆ యొక్క గద్దింపు యొక్క వాక్యము మనకి చాలా అవసరముగా ఉంటూ ఉంది. ఎందుకంటే మన యొక్క పాపాన్ని ఎత్తి చూపితే మనము విమర్శింపబడి ఆ యొక్క పాపం నుండి దూరంగా మనం వెళ్తూ ఉంటాము. వాక్యంలో మనకు కూడా అదే కనపడుతూ ఉంటుంది. కానీ ఈ లోకంలో మనం చూసినట్టయితే క్రైస్తవులకు నేర్పించిన పాఠము తీర్పు తీర్చుకుడి అని చెప్పటమును బట్టి క్రైస్తవులు నిర్జీవులుగా మారిపోయి పరిశుద్ధతలో ఎదగటం మానేసి చాలా సహజ సిద్ధమైన జీవితాన్ని జీవిస్తూ అన్యుల వలె పోలి జీవిస్తూ దిగజారిపోయిన బ్రతుకులు జీవిస్తూ ఉన్నారు. వి ఆర్ సాల్ట్ అండ్ లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. తిమోతి గారికి చెప్పినప్పుడు అందరి ముందు గద్దించుడి. ఎవరైనా తప్పు చేశారా వాళ్ళని అందరి ముందు వ్యక్తిగతంగా పక్కకి తీసుకెళ్ళి మీరు తప్పు చేశారు బ్రదర్ అని చెప్పడం కాదు, అందరి ముందు మీరు తప్పు చేశారు అని చెప్పటమును బట్టి వాళ్ళు మళ్ళీ చేయకుండా ఉండటానికి, అది ఎవరైనా సరే, ఆఖరికి సంఘ పెద్దలైనా సరే. చాలామంది చెప్తూ ఉంటారు అభిషేకించబడిన వారిని మనం ఏమీ అనకూడదు అని. దావీదు సౌలు గారి గురించి చెప్పిన సంగతులు మనకి ఇప్పుడు చెప్తూ ఉంటారు పిల్లలు. పాత నిబంధనలో అభిషేకించబడటము అనగా పరిశుద్ధాత్మ దేవుడిని వారికి తోడుగా ఇవ్వటం, అభిషేకించటం అంటే నూనె పోసినంత మాత్రాన వారికి అద్వితీయ మ్యాజిక్ లాంటి శక్తులేం వచ్చేవు. దానికి ఒక సూచనగా చూపిస్తున్నాము. నూనె పోస్తే వీళ్ళు అభిషిక్తులు అనగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగిన వారు అని. ఈ లోకంలో అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చదివినట్టయితే, లేదా పౌలు గారు చెప్పిన మాటలు విన్నట్టయితే, మీ యొక్క శరీరములు దేవుని యొక్క ఆలయములై ఉన్నాయని తెలియవా? పరిశుద్ధాత్మ మీ యొక్క శరీరంలో ఆలయం, మీ యొక్క శరీరంలో నివాసం ఉంటూ ఉన్నాడని మీకు తెలియదా అని ప్రశ్నించిన దాన్ని బట్టి పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి పరలోకానికి వెళ్ళారో, మనకు ఆదరణకర్త ఈ లోకంలోనికి ఇయ్యబడ్డాడో, పరిశుద్ధాత్మ దేవుడు తోడుగానే కాదు మనలో ఉంటూ ఉన్నాడు. సో దాని ప్రకారంగా మనము ఎప్పుడు ఇంకా తప్పు చేయము అని కాదు పిల్లలు.
తప్పు చేసినప్పుడల్లా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు, మనలో నుండి గద్దిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే గ్రొడ్డితనంలో చొవిటివారిగా అంధకారంలోనికి వెళ్ళిపోతామో మన యొక్క తోటి సహవాసుల నుండి మనల్ని గద్దిస్తారు. దాన్ని బట్టి మనము తిరిగి క్రీస్తులోనికి వస్తాము, ఇంకా బలముగా దేవుళ్ళలో మనం ఎదుగుతాము. సో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అక్కడ మనకి జరిగేది దేవుడు మనల్ని వెలివేయాలని కాదు, దేవుడు మనల్ని సరిచేసి మళ్ళీ తిరిగి తీసుకోవాలని మనకు అక్కడ కనపడుతూ ఉండిద్ది. సో ఈ యొక్క సంగతులను గమనిస్తూ ఉండగా సో యేసు ఇంకా వాక్యంలో ఎన్నో వాక్యములు ఉంటూ ఉన్నాయి. ఇంకో 2 చదువుతాను చూడండి. ఎఫెసీయులు 5వ అధ్యాయము 11వ వచనము. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. మీరు ఈ లోకంలో ఎప్పుడైనా ఏదన్నా ఎవరన్నా హైందవ లేదా అన్య విశ్వాసాలకు సంబంధించిన పద్ధతులను ఇంకా పాటించినప్పుడు అంధకార సంబంధమైన సంగతులను ఇప్పటికి కూడా పాటిస్తూ ఉంటే వాటిలో పాలి పంచుకోమాకండి, వాటిని చూసి చూడకుండా కూడా వదిలేయకండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. వాటిలో పాలిభాగస్తులు అవ్వద్దు, వాటిని ఆమోదించద్దు, వాటిని నిలదీయండి, వాటిని ఖండించండి. దాని ప్రకారంగా వాళ్ళ యొక్క తప్పుని సరిచేసుకుని అసలైన మార్గము, నిజమైన క్రైస్తవ మార్గంలో నడుచుకుంటారే కానీ దానివల్ల ఎటువంటి నష్టము లేదు పిల్లలు. వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమైనా బాధపడతారేమో, తీర్పు తీర్చకుడి అని ఉంది కదా అని చెప్పేసి నోరు మౌనంగా ఉన్నట్టయితే మనము సువార్త గురించి సిగ్గుపడిన వారమై ఉంటాము. డు నాట్ బి అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్. మనం సువార్త గురించి సిగ్గుపడినట్టయితే, దేవుడు చెప్పినట్టు మనం జీవించినట్టయితే, మనుషుల్ని మెప్పించడానికి దేవుడు చెప్పిన విధానాల్ని మనం విడిచిపెట్టినట్టయితే జాగ్రత్త పడుకులారా. ఎవరైనా అంధకార సంబంధమైన, ఇహలోక సంబంధమైన, వాక్యంలో చెప్పని సంగతులను ఎవరైనా చేస్తే మౌనంగా ఉండకండి, ఖండించుడి, నిలదీయుడి. వాళ్ళైనా మారుతారు, మీ యొక్క విశ్వాసం మాత్రం చెదిరిపోకుండా ఉంటుంది. వాళ్ళు మారితే మీరు ఒక సహోదరుని సంపాదించుకున్నారు, ఈ రాజ్యంలోని ఇంకొకరిని మీరు సంపాదించుకున్నారు. వాళ్ళని మెప్పించి మీరు ఏం సాధిస్తారు పిల్లరా? దేవుడికి విరోధిగా ఉండి మనుషులను మెప్పించి ఏం ప్రయోజనం? దేవుడిని మెప్పించి మనుషులకి విరోధైనా పర్లేదు కానీ వాళ్ళని సత్యములోనికి నడిపించటము మన యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశముగా ఉంటుంది. 2వ తిమోతి 4వ అధ్యాయము 2వ వచనము. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ప్రియులారా, ఎన్ని వాక్యాలు మనకి ఉంటూ ఉన్నాయి. ఆ ఒక్క మాట బట్టి డు నాట్ జడ్జ్ దట్ యు మే నాట్ బి జడ్జ్డ్, తీర్పు తీర్చకడి మీరు తీర్పులోనికి రాకుండా అన్న దాన్ని బట్టి వాక్యాన్ని చెప్పటమే మనము మానేస్తూ ఉన్నాం పిల్లలు. దేవుణ్ణి కలిగిన వారిగా ఉండినట్టయితే, ఆయన యొక్క విధానాలు మనకు తెలిసినట్టయితే, ఆయన వాక్యానుసారంగా మనం జీవించినట్టయితే, ఆయనకి రాయబారులుగా, ఆయనకి వెలుగులుగా, మనం ఆయనకి ఉప్పుగా ఈ లోకంలో మనం జీవించాల్సిన అవసరం ఉంటుంది. క్రీస్తుని పోలి మనము జీవించాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ చదువుతున్నా చూడండి, 2వ తిమోతి 4:2. వాక్యమును ప్రకటించుము, వాక్యాన్ని చెప్పండి, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. దానికి ఒక సమయాన్ని పెట్టుకోమాకండి. నాకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను దేవుడు పని చేస్తానని చెప్పేసి ఇప్పుడు భావించకండి. ఏదో ఒక అవసరము నాకు నెరవేరిన తర్వాత దేవుళ్ళలోనికి వస్తానని భావించకండి. లేకపోతే ఇప్పుడు ఎందుకులే రేపటి నుంచి మొదలు పెడతామని వాయిదాలు వేయకండి. అసమయమందును సమయమందును ఆయన కోసం ప్రయాసపడుడి. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు. అంటే అవతల వాళ్ళు వాక్యాన్ని ఖండిస్తున్నప్పుడు, దానికి ఎదురాడుతున్నప్పుడు ఆవేశపడకండి. మీ యొక్క నెమ్మదిని కలిగి ఉండండి. దీర్ఘశాంతముతో వాక్యములో ఉన్నదాన్ని
వాక్యముతో వారికి బోధించండి. వాక్యము చాలా బలమైనది పిల్లలు. ఈ నోటి మాటలు, లోకపు జ్ఞానం ఎంతైనా మనం మాట్లాడచ్చు, మాటకి అటు తిప్పచ్చు ఇటు తిప్పచ్చు, కానీ వాక్యాన్ని మనం వక్రీకరించలేము, వాక్యాన్ని మనము మార్చలేము. ఇది శక్తివంతమైనది, రెండంచుల ఖడ్గము వంటిది, లోపటి వరకు చొచ్చుకుని పోయేదిగా ఉంటూ ఉంది. అటువంటి వాక్యాన్ని ఉపయోగించి దీర్ఘశాంతము కలిగి ఏం చేయాలి? 2 తిమోతి 4:2 ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు బుద్ధి చెప్పుము. వాళ్ళేదో అవతల వారిని ఖండించేది, వారికి గద్దించేది, ఖండించేది, బుద్ధి చెప్పేది వాళ్ళు నాశనం అవ్వాలని కాదు, వాళ్ళ మీద ఏదో ద్వేషం పెట్టుకుని కాదు, వాళ్ళు మారాలి, వాళ్ళు నిజమైన దేవుడిలోనికి రావాలి. వాళ్ళ పాపము వాళ్ళకి గుర్తొస్తేనే, వాళ్ళు చేసేది తప్పని తెలిస్తేనే వాళ్ళు దాన్ని విడిచిపెడతారు. వాళ్ళు చేసేది ప్రతిదీ రైటే అని మనం కన్నులు మూసుకుని ఉన్నంత వరకు వాళ్ళకి ఆ తప్పు కనపడదు, వాళ్ళ యొక్క జీవితము మారదు, వాళ్ళు క్రీస్తులోనికి ఎప్పటికీ రారు. ఎప్పుడైతే వాళ్ళ యొక్క తప్పులు వాళ్ళకి కనబడతాయో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కార్యము హృదయంలో మొదలయ్యిద్ది. లోపల కార్యం చేసేది ఆయన, కానీ బయట వాక్యాన్ని ప్రచురించి, ఖండించి, గద్దించి వాళ్ళకి బుద్ధి చెప్పే పని మనం చేస్తూ ఉండాలి. ఆ మాటలు, ఆ వాక్యాన్ని ఉపయోగించుకుని పరిశుద్ధాత్మ దేవుడే వారి యొక్క హృదయంలో కార్యం జరిపిస్తారు. తీతు 1:9 తాను చదవమ్మా. తీతు 1:9 తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తిగల వాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చెప్పుటకొను వాడై ఉండవలెను. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాటను ఖండించుటకును శక్తి గలవాడగునట్లు. పిల్లలు మనం వాక్యం బోధించేటప్పుడు అందరూ చెవియొగ్గి ఆలకించరు. కొంతమంది ఉంటారు, సాతానుడి యొక్క సంబంధులు కొంతమంది ఉంటారు, కొంతమంది దుష్టుడి యొక్క అపవాది సంబంధులు ఉంటారు. వాళ్ళు ఎదురాడతారు, ఎదురాడి చదరంగం ఆడతారు. అటువంటి వారికి కూడా వాక్యానుసారంగా సమాధానము చెప్పగలిగిన సిద్ధపాటు ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎలా వచ్చింది? ప్రతి ఒక్క దినము మనము దీన్ని అభ్యసించటమును బట్టి, ప్రతి ఒక్క దినము మనము దీన్ని ధ్యానించటమును బట్టి మనము దీనిలో బలముగా ఉంటాము. అవతల వారికి దీనితో సమాధానం చెప్పగలిగిన వారిగా ఉంటాము. వారి యొక్క జీవితంలో నుండి, వారి యొక్క హృదయంలో నుండి అంధకారాన్ని తీసివేసే వారిగా మనము ఉంటూ ఉంటాం. పిల్లలు 13వ చూడండి. తీతు గ్రంథము 1:9 ఆ విధంగా మనం చేసినట్టయితే 13వ ఈ సాక్ష్యము నిజమై ఈ హితము చేత వారు యూదులు కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్య పెట్టక, తీతు గ్రంథము 2:15 వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచున్న చదవమది. తీతు గ్రంథము 2:15 వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము, నిన్నెవరిని తృణీకరింపనీయకుము. వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము, నిన్నెవరిని తృణీకరింప నీయకుము. దట్స్ వాట్ వి ఆర్ బీయింగ్ గివెన్ ద కమిషన్ ఆఫ్. మనందరికీ ఇవ్వబడిన సంగతి పిల్లలు. దేవుడి యొక్క వాక్యము బలముగా బోధించే వారిగా ఉంటూ ఉండాలి. ప్రతి ఒక్కరూ ఎంతమంది చేతులు తోడైతే దేవుడికి అంతటి పని ఈ లోకంలో జరుగుతూ ఉంటుంది. దానికి సిద్ధపాటు మనకు కావాలి పిల్లలు. ఎవరి గురించి మనకు అనవసరం. దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం మనకి ప్రాముఖ్యం. దాని ప్రకారంగా అవతల వారికి మంచే కానీ వారికి
ఇంత కోసాన కూడా చెడు జరగదు. వాళ్ళ యొక్క పాత పురాతనమైన ఆ యొక్క అంధకారపు మూఢనమ్మకాల్లో వాళ్ళు పాతుకుపోయి బయటికి రావటానికి చాలా కష్టంగా ఉండొచ్చు వారి యొక్క హృదయానికి. కానీ వారు సత్యము తెలుసుకొని బట్టి, వారి గద్దింపుకి గురవటమును బట్టి, వారు హెచ్చరించటమును బట్టి వారు గ్రహించుకుని ఆ యొక్క దుర్బోధలో నుండి, అంధకారపు మూఢ విశ్వాసాల్లో నుండి విముక్తులుగా బయటకు వచ్చేవారే కానీ వారికి ఎటువంటి నష్టము లేదు. దే విల్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ వికెడ్ వేస్. వాళ్ళ యొక్క పాపపు సాతానుడు సృష్టించినటువంటి దుర్బోధల నుండి, తలంపుల నుండి, అంధకారపు ఆలోచనల నుండి బయటికి వస్తారే కానీ వాళ్ళు స్వతంత్రులుగా మారతారే కానీ, మనం పొందుకున్న ఆనందము వారికి లభించిద్దే కానీ, మనకున్న సంతృప్తి, మనకున్న సంతోషము, సమాధానము వారికి కూడా లభించిద్దే కానీ, ఆ యొక్క నిత్య జీవితము వారికి కూడా లభించిద్దే కానీ, ఆ యొక్క పరలోక స్థానము వారికి లభించిద్దే కానీ వారికి ఎటువంటి నష్టము లేదు పిల్లలు. సో మనకున్న ప్రాముఖ్యమైన విషయము, దేవుడి యొక్క వాక్యమును బోధించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇంకా పాపులుగా జీవించే వారు ఆ యొక్క తీర్పులోనికి వచ్చేవారిగా, విచారించబడేవారిగా ఉంటూ ఉంటారు. వారికి సహాయం చేయడానికి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో, వాక్యముతో వారిని దీర్ఘశాంతముతో బుద్ధి చెప్పాలి, గద్దించాలి, వారిని సరిదిద్దాలి, వారిని సత్యంలోనికి నడిపించాలి. సమయం అయిపోయింది కనుక ఇక్కడితో ముగించుకుందాము. వచ్చే వారము ఇదే వాక్య భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 8 నుండి 11 సెకండ్ పార్ట్, దీని కంటిన్యూషన్ మనం చూసుకుందాం పిల్లలు. సో ఇక్కడితో ముగించుకుని ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ యొక్క వాక్యముతో మాతో మాట్లాడిన దాన్ని బట్టి మీకు వందనములు దేవా. తండ్రి, ఈ యొక్క వాక్యము మాతో అంతమైపోకుండా నేర్చుకున్న వాక్యము ప్రచురించువారిగా మమ్మల్ని మార్చుము తండ్రి. దేవ, మా యొక్క హృదయంలో దుష్టుడు వచ్చి దొంగిలించుకోకుండా ఈ వాక్యము నాటబడి మా యొక్క క్రియల రూపములో, మా యొక్క నోటి మాటల రూపములో ఎందరికో ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించువారిగా సహాయం చేయండి. దేవా, మేము ఎవరికి భయపడక నీకు భయపడువారిగా తండ్రి, నీ యొక్క న్యాయ విధులను, నీ యొక్క వాక్యాన్ని నెరవేర్చువారిగా సహాయం చేయండి. దీర్ఘశాంతముతో ఈ యొక్క లోకాన్ని తండ్రి విచారించువారిగా, ఈ లోకములో ఉన్న జనులను తండ్రి తీర్పు తీర్చువారిగా తండ్రి, వాక్యానుసారంగా వారిని కొలుచువారిగా తండ్రి, వాక్యముతో వారిని హెచ్చరించువారిగా, వాక్యముతో వారిని సరిదిద్దువారిగా, వాక్యముతో వారిని గద్దించువారిగా తండ్రి, వాక్యముతో వారి యొక్క జీవితాన్ని నీ వైపు నడిపించువారిగా మమ్మల్ని మార్చుమదేవా. ఎవరు మౌనముగా ఉండకుండా నీ యొక్క రాజ్య వ్యాప్తిలో, నీ యొక్క రాజ్యములో పాలివారే ప్రతి ఒక్కరు ప్రయాసపడువారిగా సహాయం చేయమని. అంధకార సంబంధమైన అటువంటి క్రియల్లో, ఈ లోక సంబంధమైన మూఢ విశ్వాసాల్లో, అన్య విశ్వాసాల్లో ఎవరు పాలివారై ఉండక ప్రతి ఒక్క దాన్ని ఖండించువారిగా ప్రతి ఒక్కరిని మార్చుమది. మా యొక్క అందరి కుటుంబములను, వ్యక్తిగతమైన ప్రతి ఒక్క జీవితాన్ని నీ యొక్క పాదముల దగ్గర మీకే సమర్పించుకుంటూ ఈ యొక్క ప్రార్థన రానున్న మా రక్షకుడైన యేసయ్య వారి దివ్యమైన నామములో చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయో, కుమారుని యొక్క కృపయో, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు నిరంతరం మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమెన్.